ఏ గాయస్, గుడ్ మార్నింగ్ అండ్ అందరూ బాగున్నారు అనుకుంటున్నా. సో మోడిఫికేషన్ వీడియోస్ అయితే ఒక్కొక్కటి వస్తున్నాయి. అందరూ బాగానే రెస్పాన్స్ ఇస్తున్నారు. లైక్లు సబ్స్క్రైబ్స్ అయితే కొద్ది కొద్దిగా పెరుగుతున్నాయి. ఈరోజు ఇంకొక మోడిఫికేషన్ ఏంటంటే దీనిలో సెంట్రల్ లాకింగ్ అండ్ పవర్ విండోస్. సో మనకి నార్మల్గా ఈకోలో అయితే పవర్ విండో కానీ సెంట్రల్ లాకింగ్ అని రాదు. అవి ఎందుకు పెట్టించినామంటే వ్యాన్లో ఇటువైపు ఒకటి ఉంది, అటువైపు ఒకటి ఉంది, వెనకాల ఒకటి ఉంది, స్టోరేజ్ బ్యాటరీ ఇటువైపు ఉంది, అటుకు స్టోరేజ్ ఉంది, ఇది డ్రైవర్ సీటు, అది కొద్ది లగేజ్ ఉంది వెనకాల. అది ఎన్ని డోర్లు ఓపెన్ చేసి ప్రతిదానికి క్లోజ్ చేయాల్సి వస్తుంది సెంట్రల్ లాకింగ్ లేకుంటే. సో దానికోసం అని చెప్పి సెంట్రల్ లాకింగ్ పెట్టించాల్సి వస్తుంది. సెంట్రల్ లాకింగ్ ఉంటే అన్ని డోర్లు మనము ఒకటేసారి సెంట్రల్ లాక్తో క్లిక్ చేసేసుకొని లాక్ చేసేసుకోవచ్చు. అది చాలా బెనిఫిట్. అదైతే ఇప్పుడు వారం రోజుల నుంచి ట్రై చేస్తున్నా కదా, చాలా అంటే చాలా యూస్ఫుల్. సో సెంట్రల్ లాకింగ్ లేనప్పుడు వాళ్ళ ఫ్యామిలీని కూర్చుండబెట్టినప్పుడు వాళ్ళకి డోర్ సరిగ్గా ఏ రాకుండా నేను దిగేసి అటు వెళ్ళి డోర్ వేయాలి, ఆ వెనకాల డోర్ వేసుకోవాలి, ఈ డోర్ అన్ని లాక్ చేసుకోవాలి, మాన్యువల్గా లాక్ చేసుకోవాలి, అలా ఉండే. సో ఇప్పుడు అది అవసరమే లేదు. ఇంకా సెంట్రల్ లాకింగ్ వచ్చేసి కాబట్టి సెంట్రల్ లాక్ క్లిక్ చేస్తే 5 డోర్స్ లాక్ అయిపోతాయి. 5 డోర్స్ లాక్ అనమాట. అండ్ పవర్ విండోస్ ఓన్లీ ముందు మాత్రమే వేయించిన, డ్రైవర్ సీటు అండ్ డ్రైవర్ ప్యాసింజర్ సీటు, డ్రైవర్ పక్కన ప్యాసింజర్ సీట్లో. ఎందుకంటే వెనకాల ఈ స్లైడింగ్ డోర్స్ వాటికి నార్మల్గా అయితే పవర్ విండోస్ రావు. బట్ వీళ్ళు ఆఫ్టర్ మార్కెట్ ఏదో చేస్తున్నారు. బట్ అది 18,000 అంట. ముందు పవర్ విండోస్ ఏమో మనకి ఓన్లీ 7,000 ఏమో ఉంది. సో 18,000 నాకు వర్తి అనిపించలేదు. బట్ దానికోసం కష్టమైతే అవుతుంది. సో అది ఫెయిల్ అవుతుంది, ఎందుకంటే దానికి డోర్ వేస్తేనే అది వర్కౌట్ అయితే, డోర్ ఓపెన్ ఉంటే వర్కౌట్ కాదు. సో అది నాకు వేస్ట్ అనిపించింది. అందుకనే ఈ సెంట్రల్ మిడిల్ డోర్లు అయితే వేయలేదు. సో ఓన్లీ 5 డోర్స్ సెంట్రల్ లాకింగ్ అండ్ డ్రైవర్ సీటు, డ్రైవర్ పక్కన సీట్లకి పవర్ విండోస్. ఇది ఎట్లా ఇన్స్టాల్ చేసిరు అనేది చూపిస్తా, చూడండి ఒకసారి. కార్ ఆటోమేటిక్ అలారం సిస్టమ్ అండ్ సెంట్రల్ లాకింగ్. దీంట్లో మనకి ఏంటంటే 4 డోర్ సెంట్రల్ లాకింగ్ ప్లస్ అలారం వస్తుంది. అంటే మన ఈకోలో అయితే అలారం సెంట్రల్ లాకింగ్ రాదనమాట, మాన్యువల్గా లాక్ వేసుకోవాలి. అండ్ డోర్ ఏదైనా ఓపెన్ చేసినా ఎక్కడైనా కానీ అలారం రాదు. సో ఇది ఆడి కంపెనీది, ఆడి కంపెనీ కార్ అలారం సిస్టమ్. దీనిలో మనకి ఏమేమి వస్తాయంటే, ఓపెన్ చేస్తే ఇది వారంటీ కార్డ్ వచ్చేస్తుంది. అండ్ ఇది వచ్చేసి ఇది ఈసీయూ అండ్ 2 రిమోట్లు వస్తాయి. ఇది వచ్చేసి మనం కీకి పెట్టుకుంటాం, ఇది బ్యాకప్ కోసము ఇంట్లో పెట్టుకోవడానికి. సో ఎప్పుడైనా ఇది అప్పుడప్పుడు ఎట్లా అవుతుందంటే, ఇది లాక్ వేసేసి డోర్లో లోపల మర్చిపోతాం కదా, అట్లాంటప్పుడు ఏంటంటే ఇంటి దగ్గర నుంచి ఇది దీంతో ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి స్పీకర్ అలారంకి మైక్ అనమాట. సో అది మనకు డోర్ ఓపెన్ చేసినప్పుడు కానీ లాక్ వేసినప్పుడు కానీ సౌండ్ వస్తుంది కదా, దీని నుంచి వస్తుంది. కార్లో ఎక్కడైనా ఫిట్ చేస్తారు. ఈ 4 వచ్చేసి ఒక్కొక్క డోర్కి ఒక్కొక్కటి ఫిట్ చేసి కొద్దిగా సెటప్ చేస్తారనమాట. దీనికి కొన్ని తీగలు వస్తాయి. ఆ తీగలతోని మనకి ఆ లాకింగ్ సిస్టమ్కి కనెక్ట్ చేసేసి, వీటన్నిటిని కనెక్ట్ చేసేసి కార్ది ఏదైతే బ్యాటరీ సిస్టమ్ ఉందో దానికి కనెక్షన్ చేస్తారు. అప్పుడు ఏమవుతుందంటే ఈ 4 ఎట్ ఏ టైం వర్క్ అవుతాయి. ఈ రిమోట్తో వర్క్ అవుతాయి అనమాట. సో ఇదైతే మన కార్లో ఇన్స్టాల్ చేయబోతున్నాము. సో ఎట్లా ఇన్స్టాల్ చేస్తారనేది చూపిస్తా చూడండి. అండ్ దీంతో పాటు మనకి వైరింగ్ మొత్తం వస్తుంది. ఇది వచ్చేసి వైరింగ్ స్క్రూస్ అంతా మొత్తం సెట్ వస్తుంది అనమాట. సో ఇది ఏదైతే కార్లో మనకి ఈ అలారం సిస్టమ్, సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ లేదో అన్ని కార్లకైతే పెట్టేసుకోవచ్చు ఇది. సో ఇది ఆడి కంపెనీది. क्योंकि वही होने का चल रहा तेरे को छेड़ हो गया है हो जाएगा ना। లాకింగ్ సిస్టమ్ అయితే ఇన్స్టాల్ చేసి ఇంతకుముందు చూపించిన కదా, 4 మాడ్యూల్స్ వస్తాయని చెప్పేసి ఇదనమాట. ఇది ప్రతి డోర్కి ఒక్కొక్కటి ఫిట్ చేసేసి ఇట్లా స్ట్రాప్స్తోని ఇట్లా స్క్రూస్తో ఫిట్ చేసేసి కనెక్షన్ అయితే ఇట్లా ఇచ్చేస్తారు. అండ్ ఇది ఉంది కదా, దీనికి ఇట్లా తీగలతో కనెక్షన్ ఇచ్చేస్తారు అనమాట. సో అప్పుడు ఏమవుతుందంటే ఇది 4 డోర్లు కూడా ఇంకా మనకి చూడండి 4 డోర్స్ కూడా సెంటర్ లాకింగ్ అయిపోతుంది. అండ్ దీంతో పాటు మనకి ఇక్కడ ఇవి కూడా అరేంజ్ చేస్తారు. ఇక్కడ హోల్స్ వేసేసి ఇవి, అండ్ ఈ డోర్కి అయితే ఇక్కడ
పెట్టేస్తారు అనమాట. దీనివల్ల ఏమవుతుందంటే డోర్ సరిగా పడినప్పుడు మనకి అలారం రావడానికి, సౌండ్ రావడానికి ఇవి ఉపయోగపడుతుంది అనమాట. క్లోజ్ డోర్ అయినప్పుడు ఇవి కనెక్ట్ అవుతాయి కాబట్టి అలారము రాదు, అండ్ డోర్ సరిగా పడకుంటే అలారం వస్తుంది. పెట్టిన సెట్లో ఇవి 4 మాడ్యూల్స్ మాత్రమే వస్తుంది. ఇది 5th వీళ్ళు ఎక్స్ట్రా యాడ్ చేసేసినారనమాట. సో ఇది బ్యాక్ డోర్ కూడా మనకి సెంటర్ లాకింగ్లో యాడ్ చేసేసారు. సో ఇప్పుడు సెంటర్ లాక్ చేస్తే బ్యాక్ డోర్ కూడా లాక్ అవుతుంది. నైట్ ఆఫ్ కార్ మోడిఫికేషన్. సో 7 days అయితే నార్మల్గానే సాగిపోతుంది, ఫుల్ ఫ్లెడ్జ్గా వర్క్ అయితే జరగట్లేదు. ఈరోజు కార్లో అయితే పవర్ విండో వేస్తున్నారు, పవర్ విండో. సో మారుతి ఈకోలో పవర్ విండో రాదు, మాన్యువల్గా విండోస్ ఎక్కించుకోవాలి. సో కార్ ఆపిన ప్రతిసారి 4 విండోలు దించుకోవడం ఎక్కించుకోవడానికి కొద్దిగా కష్టంగా ఉండే. సో అందుకని పవర్ విండో అయితే వేసేసిన. ఓన్లీ ఫస్ట్ 2 doors మాత్రమే, డ్రైవర్ డోర్ అండ్ ప్యాసింజర్ డోర్. ఇంకా అయితే వేపిస్తలేదు, ఎందుకంటే ఆ పవర్ విండో సెటప్ వచ్చేసి మనకు 5500 నుంచి 7500 దాకా ఉంది. మనది వచ్చేసి 6500 అనుకుంటా, ఓన్లీ ఫ్రంట్ డ్రైవర్ అండ్ ప్యాసింజర్ డోర్కి పవర్ విండో. ఇదేందుకు వేపించలేదు అంటే వేయించే ప్లాన్ ఉండే, బట్ వెనకాల డోర్లకి మాత్రం 12,000 అంట పవర్ విండో వేపిస్తే. సో చాలా కాస్ట్లీ అనిపించింది. అది తర్వాత చూద్దాము, బడ్జెట్ ఒకవేళ కోఆపరేట్ చేస్తే, ఎందుకంటే ఆ మనీ మనం వేరే దానికి యూజ్ చేయొచ్చు అని చెప్పేసి. సో అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే ఫ్రంట్ 2 doors మాత్రమే పవర్ విండో వేస్తాం. ఇది వచ్చేసి పవర్ విండో ఆర్డీ కంపెనీది పవర్ విండోది, మంచి క్వాలిటీ అనమాట ఇది వేస్తున్నారు. సో ఇది కూడా చూపిస్తాను మీకు ఏమేమి ఉంటాయని చెప్పేసి. ప్రస్తుతం అయితే ఈరోజు పవర్ విండో ఇంకా డ్యామింగ్ పోతే మిగిలింది ఇది, అండ్ ఈ వుడ్ వర్క్ 2 days నుంచి చూస్తున్నాము, ఇది అయితే లేదు. సో ఇది ఓపెన్ చేస్తే దీనిలో అయితే మనకి 2 మాడ్యూల్స్ వచ్చినాయి. ఇది ఒక్కొక్క విండోకి ఒక్కొక్కటి ఫిట్ చేస్తారనమాట. సో ఇది వచ్చేసి ఒక విండోకి మోటార్ ఉంటుంది తిరగడానికి, అండ్ ఇది వచ్చేసి అదర్ విండో. సో ఈ 2 అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తాం మనం. విండో లిఫ్టర్, దీనిలో ఏంటంటే మనకి మోటార్ ఉన్నదన్నమాట. సో న్యూ వన్ చూస్తే దీనిలో మనకి మోటార్ ఉంటుంది. లెసన్ అయితే అయిపోయింది, టెస్టింగ్ చేస్తున్నాడు వర్కింగ్ ఆర్ నాట్ అని. సో అది విండో అయితే వర్కింగ్. ఇంకో రూపాయలు కరు ఇందుకైతే వచ్చేసింది. ఇప్పుడు పైకి సూపర్ రైట్. ఇంకా ఇప్పుడు అదర్ సైడ్ ఫిట్టింగ్ చేస్తున్నాడు. సో ఫస్ట్గా దానిలో ఉండే నార్మల్ మెషిన్, మాన్యువల్ మెషిన్ తీసేసి మెషిన్ మోటార్ ఉన్నది పెడతారనమాట. విండో అవి ఉన్నాయి కదా, వీటితో పాటు మనకి ఇది వచ్చేసి డోర్కి అనమాట. ఇది మన ప్యాసింజర్ డోర్ సైడ్ వస్తుంది విండో లిఫ్ట్ చేయడానికి, అండ్ ఇది వచ్చేసి డ్రైవర్ సైడ్ వస్తుంది 2 విండోలు, అటు ప్యాసింజర్ విండో కానీ ఇటు డ్రైవర్ విండో కానీ లిఫ్ట్ అండ్ అప్ చేయడానికి. అండ్ ఇది వచ్చేసి ఈసీవీ మాడ్యూల్, దాని బ్రెయిన్ అనమాట. సో అది ఇవి కూడా ఫిట్ చేస్తారు ఇప్పుడు. టెస్టింగ్ నడుస్తుంది.
పవర్ విండోస్ అండ్ సెంట్రల్ లాకింగ్ పెట్టినారు కదా, దానికి ఇప్పుడు బ్యాటరీ కనెక్షన్ ఇస్తున్నారు డైరెక్ట్. సో అది ఆ రకంగా పవర్ విండోస్ అండ్ 5 డోర్ సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ అయితే ఇన్స్టాల్ అయిపోయింది మన క్యాంపర్ వ్యాన్లో. సో దానివల్ల చాలా ఈజీగా ఉంది. 5 డేస్ నుంచి 7 డేస్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాం కదా, చాలా ఈజీగా ఉంది సెంట్రల్ లాకింగ్ అండ్ పవర్ విండోస్ వల్ల. చాలా యూస్ఫుల్ అనమాట. అది ఇంకా అది డైలీ చేసే పని కాబట్టి అదైతే వర్త్ ఇట్ అని చెప్పాలి. సో అది ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే ఏం చేయాలి తెలుసు కదా, లైక్ కొట్టండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో తప్పకుండా వాట్సాప్ స్టేటస్లో కానీ గ్రూప్లో అన్నింటిలో షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేస్తలేరు, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు. సబ్స్క్రైబ్ చేస్తేనే నాకు కొద్దిగా ఎంకరేజ్మెంట్ వస్తుంది. ఇప్పుడు ఓన్లీ మోడిఫికేషన్ వీడియో చూపిస్తున్నా. ఫ్యూచర్లో అస్సాం అండ్ నాగాల్యాండ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, మేఘాలయ, త్రిపుర ఇవన్నీ కవర్ చేసేది ఉంది. సో మీరు సబ్స్క్రైబ్ చేస్తే కొద్దిగా ఎంకరేజ్మెంట్ వస్తుంది, మంచి మంచి వీడియోస్ కూడా వస్తాయి అనమాట. సో అది తప్పకుండా చేయండి. అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది, వెంటనే వీడియో చూడొచ్చు అనమాట. సో అది నెక్స్ట్ ఇంకో మోడిఫికేషన్ వీడియోతో మళ్ళీ కలుస్తా. సో టిల్ దెన్ కీప్ వాచింగ్ అండ్ బై బాయ్.